కాంచన శేఖరం ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇకప్పుడు శేఖరం కాంచనతో కనీసం నా కూతురు ఎక్కడుందో చెప్పవే అని అంటూ ఉంటే, నా కూతురు దాని బతుకది చూసుకొని సుఖంగా బతుకుతుంది, ఇప్పుడు నువ్వు వెళ్ళి దాన్ని కూడా ఇబ్బంది పెట్టకు అని చెప్పి నువ్వు ఎంత అడిగినా నా కూతురు ఎక్కడుందో చెప్పను అని కాంచన అంటూ ఉంటే, అప్పుడే అక్కడికి కోటేశ్వరరావు వస్తాడు. ఇక ఎక్కడ కోటేశ్వరరావు వాళ్ళ మాటలు వినేశాడేమోనని చెప్పి ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. అమ్మ కాంచన ఏంటి ఏదో నీ కూతురు అంటున్నావు అని చెప్పి అంటూ ఉంటే, మొన్నటి వరకు నా భార్య అన్నాడు కదా, ఇప్పుడు చూడండి మళ్ళీ నా కూతురు అని అంటున్నాడు, ఏంటో ఇతను అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది. ఇక దాంతో కోటేశ్వరరావు భార్య బిడ్డల మీద మరీ అంత పిచ్చి ప్రేమ ఉండడం మంచిది కాదు శేఖరం, నువ్వు వాళ్ళ మీద అంత పిచ్చి ప్రేమను పెంచుకున్నావు కాబట్టి ఎవరిని చూసినా నీకు నీ భార్య పిల్లల్లాగా కనిపిస్తున్నారు అని చెప్పి కోటేశ్వరరావు అంటూ ఉంటాడు. మరోపక్క సమీర దర్శన్ని కలవాలని చెప్పడంతో దర్శన్ ఒక చోట వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే సమీర అక్కడికి వస్తుంది. దర్శన్ని చూడగానే దర్శన్ అంటూ ప్రేమగా హక్ చేసుకుంటుంది. అప్పుడు దర్శన్ మాత్రం ఇరిటేట్ అవుతూ సమీరని దూరంగా నెట్టేస్తాడు. ఇక దాంతో సమీర ఏంటి దర్శన్ ఎందుకు ఇలా నన్ను దూరంగా నెట్టేస్తున్నావని చెప్పి అంటూ ఉంటే, ఇక మీదట ఈ దూరం ఇలాగే కంటిన్యూ అవ్వబోతుంది సమీర అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో సమీర వీడేంటి ఏదో తేడాగా మాట్లాడుతున్నాడు అని చెప్పి మనసులో అనుకుంటుంది. అప్పుడు దర్శన్ ఇప్పటికే నా ప్రవర్తన వల్ల నేను చాలా ఫిజికల్గా డ్యామేజ్ చేసుకున్నాను, అసలు నా ప్రవర్తన ఇది కాదు, నేను ఇది కాదు, ఒక మనిషిని అనే విషయాన్ని మర్చిపోయి సాటి మనిషిని ఎంతగానో ఇబ్బంది పెట్టాను అని చెప్పి దర్శన్ అంటూ ఉంటే, ఏంటి దర్శన్ నువ్వు అనేది, నువ్వు నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించావు, నాతో కలిసి బతకాలని అనుకున్నావు, అది కుదరక నువ్వు శరణ్యని పెళ్లి చేసుకోవడం వల్లే కదా ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి సమీర అంటూ ఉంటే, ఇన్ని రోజులు నేను కూడా అదే అనుకున్నాను సమీర, కానీ మనం అనుకున్నది కరెక్ట్ కాదు, మా అమ్మ పెంచిన విధానం ఇది కాదు, నేనే అనవసరంగా నా ప్రవర్తనతో చాలామందిని ఇబ్బంది పెట్టాను అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. ఏంటి దర్శన్ ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి సమీర అంటూ ఉంటే, ఒకవేళ నేను చెప్పే మాటల వల్ల నీకు బాధ కలిగితే నన్ను క్షమించు సమీర, కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, ఇక మీదట నువ్వు నన్ను మర్చిపో, నీ జీవితం నువ్వు చూసుకో అని చెప్పి దర్శన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక దాంతో సమీర ఇప్పటి వరకు నేను దర్శన్ని సొంతం చేసుకోవడానికి ఎంత చేశానో అవన్నీ కూడా మట్టిలో కలిసిపోయాయి అని చెప్పి సమీర ఏడుస్తూ వెళ్ళిపోతుంది. మరోపక్క శరణ్య భోజనం తిందామని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న ప్లేట్ తీయబోతూ ఉంటే తన చెయ్యి కాలడంతో ఆ ప్లేట్ కింద పడిపోతుంది. ఇక అప్పుడే దర్శన్ ఇంటికి వస్తాడు. ఇక దర్శన్ శరణ్య దగ్గరికి వచ్చి ఏమైంది శరణ్య అని చెప్పి అంటూ ఉంటే, సారీ అండి ప్లేట్ కింద పడిపోయింది అని అంటూ ఉంటే, నువ్వెందుకు నాకు సారీ చెప్తున్నావు, అయినా నువ్వు ఇంకా పూర్తిగా కోలుకోలేదు కదా, అప్పుడే నీకు ఈ పనులన్నీ అవసరమా, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను కదా అని చెప్పి అలా ప్రేమగా శరణ్యని ఒక చోట కూర్చోబెట్టి చేతికి ఆ గాయం ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో నేను స్టవ్ దగ్గర చేయి పెట్టినప్పుడు కాలిందండి అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. చెయ్యి కాలిందంటున్నావు కదా, మరి అన్నం కలుపుకొని తినడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది, నీకు అభ్యంతరం లేకపోతే నేనే తినిపిస్తానని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. ఆ తర్వాత దర్శన్ శరణ్యకి భోజనం తినిపిస్తూ ఉంటే ఇక శరణ్య చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. మరోపక్క సమీర ఏడుస్తూ ఇంట్లో కూర్చొని ఉంటుంది. అప్పుడే అనన్య సమీరకు ఫోన్ చేసి ఏం చేస్తున్నావు సమీర అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు సమీర ఏదో నా ఏడుపు నేను ఏడుస్తున్నానని చెప్పి అంటూ ఉంటే, అదేంటి సమీర అలా మాట్లాడుతున్నావు, అసలు ఏం జరిగిందని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. ఇక దాంతో సమీర దర్శన్ పూర్తిగా మారిపోయాడు, పూర్తిగా శరణ్య వైపే వెళ్ళిపోయాడు అని చెప్పి సమీర అంటూ ఉంటుంది. ఇక నేను ఏం చేసినా కూడా వేస్ట్, దర్శన్ ఎప్పటికీ నాకు సొంతం కాలేడు, నా హోప్స్ అన్నీ కూడా పోయాయి, ఇక నా జీవితం ఎండిపోయినట్టే అని చెప్పి అంటూ ఉంటే, ఎందుకు సమీర అలా అనుకుంటున్నావు, ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుండి కొత్తగా స్టార్టింగ్ పాయింట్ కూడా మొదలవుతుంది, నీ జీవితానికి మొలకలొచ్చే న్యూస్ ఒకటి చెప్తాను విను, సరిగ్గా నువ్వు ఎక్కడైతే కూర్చున్నావో అక్కడి నుండి 6 అడుగులు ముందుకు వెయ్యి అని చెప్పి అనన్య అంటుంది. అలా సమీర 6 అడుగులు ముందుకు వేసి వెళ్ళేసరికి ఒక అతను క్యాప్ పెట్టుకొని వెనక్కి తిరిగి నిలబడి ఉంటాడు. అప్పుడు అనన్య ఫోన్ స్పీకర్లో పెట్టి 2 చిటికలు వేయని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు సమీర 2 చిటికలు వేసేసరికి ప్రకాష్ ముందుకు తిరుగుతాడు. ప్రకాష్ని చూడగానే అన్నయ్య అంటూ సమీర హగ్ చేసుకుంటుంది. ఇక దాంతో
అనన్య ఫోన్ పెట్టేసిన తర్వాత ప్రకాష్ అమ్మ సమీర ఎలా ఉన్నావని చెప్పి అంటూ ఉంటే, అన్నయ్య దర్శన్ నాకు పూర్తిగా దూరం అయిపోతున్నాడు అన్నయ్య అని చెప్పి సమీర అంటూ ఉంటుంది. అసలు ఇంతకీ నువ్వెప్పుడు ఇక్కడికి వచ్చావని అంటూ ఉంటే, నేను నీ పెళ్ళి చూద్దామని ఇక్కడికి వచ్చాను కదమ్మా, ఆ రోజు నుండి నేను ఇక్కడి నుండి వెళ్ళలేదు, నీ కోసం నేను చాలా గ్రౌండ్ వర్క్ చేశాను అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు. ఇక గతంలో జరిగింది ప్రకాష్ గుర్తు చేసుకుంటాడు. సమీర దర్శన్తో తన పెళ్ళి ఆగిపోవడంతో విషం తాగడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడు ప్రకాష్ అక్కడికి వచ్చి సమీరాని కాపాడి, ఏంటమ్మా ఇది, ఎందుకు నువ్వు ఇటువంటి నిర్ణయం తీసుకున్నావని చెప్పి అంటూ ఉంటే, ఇక నా లైఫ్ అయిపోయింది అన్నయ్య, దర్శన్ ఎప్పటికీ నాకు దక్కడు అని అంటూ ఉంటే, దర్శన్ని నిన్ను ఒకటి చేసే బాధ్యత నాది, అలా అని నేను నీకు మాటిస్తున్నాను అని చెప్పి ప్రకాష్ సమీరకి మాటిస్తాడు. ఇక ఆ రోజు జరిగిన సంఘటన ఇద్దరు కూడా గుర్తు చేసుకుంటారు. నీకు చెప్పినట్టుగానే ఆ ఆనంద్ బెర్వి కుటుంబాన్ని దెబ్బతీయటానికి చాలా గ్రౌండ్ వర్క్ చేశాను, ఇప్పుడు ఆ కుటుంబం పరువు నా చేతుల్లో ఉంది అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు. రా అన్నయ్య అని చెప్పి సమీర ప్రకాష్ని లోపలికి తీసుకుని వెళ్తుంది. నేను ఒకసారి దర్శన్కి ఫోన్ చేస్తాను అన్నయ్య అని చెప్పి సమీర అంటూ ఉంటే, ఎవరికమ్మా బావకారిక చెయ్యి అని ప్రకాష్ అంటాడు. ఇక దాంతో సమీర దర్శన్కి ఫోన్ చేస్తూ ఉంటే, దర్శన్ బయటకు వెళ్తూ, సమీర ఎన్నిసార్లు చెప్పాలి నాకు ఫోన్ చేయొద్దని, ఇకపై నాకు ఇలా ఫోన్ చేసి నువ్వు డిస్టర్బ్ చేయొద్దు అంటూ సమీర మీద మండిపడి ఫోన్ పెట్టేసి దర్శన్ బయటకు వెళ్ళిపోతాడు. ఇక ఆ మాటలు విన్న శరణ్య ఎంతగానో పొంగిపోతూ, దేవుడా చాలా థ్యాంక్స్ దేవుడా, ఆయన సమీరని ఫోన్ చేయొద్దని తిడుతున్నారంటే ఇప్పుడిప్పుడే ఆయనలో మార్పు మొదలైంది, రేపు మాపు నన్ను పూర్తిగా భార్యగా అంగీకరించి నాతో ప్రేమగా కాపురం కూడా చేస్తారు అని చెప్పి శరణ్య చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. చూడన్నయ్య దర్శన్ ఫోన్ చేస్తేనే మండిపడుతున్నాడు అని చెప్పి అంటూ ఉంటే, ఏం కాదులేమ్మా, త్వరలోనే మళ్ళీ దర్శన్ నీ దగ్గరికి వచ్చే రోజు వస్తుందని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు. ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో నువ్వు చూస్తూ ఉండు అని చెప్పి ప్రకాష్ లహరికి ఫోన్ చేస్తాడు. హలో మిస్ లహరి అని చెప్పి ప్రకాష్ గొంతు మార్చి మాట్లాడుతూ ఉంటే, నువ్వు మళ్ళీ ఎందుకు ఫోన్ చేసావని చెప్పి లహరి అంటూ ఉంటుంది. ఇక దాంతో ప్రకాష్, నేను ఫ్లాట్ డాక్యుమెంట్స్ తీసుకురమ్మని చెప్తే నువ్వు తెచ్చినట్టు తెచ్చి మా వాడిని మీ అమ్మ చేతిలో ఇరికించావు, నీ వల్ల మా వాడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అని చెప్పి ప్రకాష్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే, అప్పుడే ఆనంద్ బర్వి అక్కడికి వస్తుంది. ఏమైంది లహరి అని చెప్పి అంటూ ఉంటే, అమ్మ వాడు మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్పి లహరి అంటూ ఉంటుంది. రే ఎవడరా నువ్వు, నా కూతుర్ని ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నావు అని చెప్పి ఆనంద్ బర్వి మండిపడుతూ ఉంటుంది. ఓ ఆనంద్ బర్వినా, సరే నువ్వెలాగో మ్యాటర్ తెలుసుకున్నావు కాబట్టి నీతోనే నేను డైరెక్ట్గా డీల్ చేసుకుంటాను, మర్యాదగా నేను చెప్పిన చోటికి రా, నువ్వు నేను చెప్పినట్టుగా ఒంటరిగా రాకుండా ఎవరినైనా తీసుకురావాలని ప్రయత్నిస్తే నేను ప్లాన్ బిని అమలు చేస్తాను అని చెప్పి ప్రకాష్ ఆనంద్ బర్విని బెదిరిస్తూ ఉంటాడు. దాంతో ఆనంద్ బర్వి అమ్మ లహరి వాడి అంతు తేల్చుకొని వస్తానంటూ ఇక ఆవేశంగా ప్రకాష్ చెప్పిన చోటికి వస్తూ ఉంటుంది. ఇక అప్పుడు ప్రకాష్, అమ్మ సమీర నువ్వు పక్కకు వెళ్ళి ఏం జరుగుతుందో చూస్తూ ఉండు, ఆ ఆనంద భైరవికి ఎలా జలకిస్తానో చూడు అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు. కొద్దిసేపటికి అక్కడికి ఆనంద భైరవి వస్తుంది. రేయ్ ఎవడ్రా నువ్వు, నా కూతుర్ని ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నావు అని చెప్పి ఆనంద భైరవి ప్రకాష్ మీద మండిపడుతూ ఉంటుంది. మీరు అడగగానే భయపడిపోయి నా డీటెయిల్స్ అన్నీ చెప్పేస్తాను అనుకున్నారా అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు. నీ కూతుర్ని బ్లాక్మెయిల్ చేసేది నేనని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, అయినా విలన్స్ ఎప్పుడు సినిమాల్లోలా ఉండరు, బయట నాలాగే ఉంటారు అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు. చూడు మర్యాదగా నీ దగ్గర నా కూతురికి సంబంధించిన ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నా చేతిలో పెట్టి నీ దారి నువ్వు చూసుకో, లేకపోతే నేను అరెస్ట్ చేయించి పోలీస్ స్టేషన్లో ఊచలు లెక్క పెట్టేలాగా చేస్తాను అని చెప్పి ఆనంద్ బర్వి అంటూ ఉంటే, చూడు నువ్వు నన్ను అనవసరంగా బ్లాక్మెయిల్ చేయాలని చూడకు, ఇప్పుడు నీ కూతురు భవిష్యత్తు నా చేతుల్లో ఉంది, నేను చెప్పినట్టుగా నువ్వు చేయాలి, లేకపోతే ఆ ప్రూఫ్స్ అన్నీ కూడా పబ్లిక్ చేస్తానని చెప్పి ప్రకాష్ ఆనంద్ భైరవిని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. ఇకప్పుడు ఆనంద భైరవి ఏం కావాలి నీకు అని చెప్పి అంటూ ఉంటే, నీ కొడుకు దర్శన్ నీ కోడలు శరణ్య ఇద్దరు కూడా విడాకులు తీసుకోవాలని చెప్పి ప్రకాష్ కండిషన్ పెడుతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఆనంద ఈ సమస్య నుండి ఏ విధంగా బయటపడుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.